పూర్తిగా కనబడుతుంది పూర్తిగా కనబడుతుంది దాంట్లో ఏమాత్రం ఎవరైనా చేయాల్సిందే అది ప్రాసెస్లో జరుగుతుంది. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు అంటున్నట్టు క్యాస్ట్ సెన్సెస్ భారతదేశానికి ఎంత అవసరం ఉంది? నగేష్ గారు. ఫస్ట్లీ మైక్ వ్యూవర్స్కి గుడ్ ఈవినింగ్ అండి. రాహుల్ గాంధీ గారు అంటున్నారు జనగణన జరగాలని, క్యాస్ట్ సెన్సెస్ జరగాలని. అబ్సల్యూట్లీ జరగాలి. ఇప్పుడు రోగికి ట్రీట్మెంట్ అందియాలి అంటే ఫస్ట్ మనకు డిసీజ్ ఏందో తెలియాలి కదా సరేనా. ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు వచ్చినప్పటి నుంచి లాస్ట్ 10 years, ఇప్పుడు ఇంకో 15 years అనుకుందాము, జనగణన చేయకుండా వీఆర్ సో ప్రౌడ్ అబౌట్ అవర్ ఎకనామీ, 3 trillion ఎకనామీ. దేశ సంపాదన ఏ విధంగా పంచుతున్నారు? మీరు జనగణనే చేయలేదు అంటే యు ఆర్ ఫూలింగ్ ద నేషన్. అబ్సల్యూట్లీ యూ మస్ట్ అగ్రీ దట్. సరే మీరు ఎందుకు చేయలేదు, కోవిడ్ వచ్చిందన్న ఒక రీజన్ ఉంది మీ దగ్గర. కానీ లాస్ట్ 10 years, ఎవ్రీ 10 yearsకి ఒకసారి అది కాన్స్టిట్యూషనల్ పారామీటర్, అది డిజైన్. డెఫినెట్గా ఏ గవర్నమెంట్ వచ్చినా చేయాల్సిందే అది. లాస్ట్ 13 years, 14 years ఈజ్ రన్నింగ్. బీజేపీ చేయకపోవడానికి రీజన్ ఏంది తెలుసా? వీళ్ళకు గవర్నెన్స్ అన్న కాన్సెప్టే తెలియదు. ఫ్యాక్ట్, ఇది అగ్రీ చేసుకోవాల్సింది. ఎంతసేపు ఒకవేళ ఇది అగ్రీ చేసుకోవాలి వాళ్ళని ఎందుకు అంత క్రెడిబుల్గా అంటున్నాము? ఎందుకు అంటున్నామంటే వీళ్ళు ఎంతసేపు మందిర్, ముజ్రా, ముస్లిం, మంగళసూత్ర, ఇదే మన ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడింది ఎలక్షన్ కంపెయినింగ్లో. ఎప్పుడైనా ఇది మాట్లాడారా? ఓబీసీలో ఈ సెక్షన్కి ఇన్ని బడ్జెట్ అలాకేట్ చేశాము, ఇంతమందిని బిలో పవర్టీ లైన్ నుంచి అబోవ్ పవర్టీ లైన్కి తీసుకొచ్చాము, ఇంతమంది మహిళలకు మేము టార్గెటెడ్గా ఎడ్యుకేషన్ ఆర్ వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వగలిగాము, లేకపోతే ఇలాంటి యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశాము అని చెప్పిర్రా? చెప్పలేదు. ఎంతసేపు ఒక మాట మాత్రం చెప్పిర్రు, వికసిత్ భారత్, విశ్వగురు, చెప్పని కసీనా. ఎవరు కావాలి ఇవన్నీ? యువతగా ఇవి కావాల్సింది. మీకు ఇంకోటి చూడండి, లాస్ట్ 10-12 yearsలో దరిద్రం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ పిచ్చి పిచ్చిగా పెరిగిపోతుంది భారతదేశంలో. మనము ఇండిపెండెన్స్ తర్వాత నుంచి చూద్దాం, అనలైజ్ చేద్దాం. ఏ గవర్నమెంట్ రూలింగ్లో వచ్చినా యువత కోసం, ఈ దేశం కోసం ఇండస్ట్రీస్ స్థాపించారు, రైట్? వెల్ఫేర్ ఓరియంటెడ్లో రోడ్ల నుంచి ఇందిరా ఆవాస్ యోజన వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క వర్గానికి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. గవర్నెన్స్ అన్న కోణంలోనే పనిచేసింది. అందుకే మా నాయకుడు అంటాడు, ఏది ఒక్కటే సెగ్మెంట్ ముస్లిం, మందిర్, మజ్రా అంటే మన దగ్గర మైనారిటీస్ ఉంటారు. మైనారిటీస్ అంటే ఓన్లీ ముసల్మానే కాదండి, మిగతా పార్సీస్ కానివ్వండి, జ్యూస్ కానివ్వండి, డిఫరెంట్ కమ్యూనిటీస్, క్రిస్టియన్స్ కానివ్వండి, వీళ్ళు అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాం. మైనారిటీస్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ముస్లిం. కానీ వీళ్ళు విషపూరితమైన మాటలు మాట్లాడతారు. ఎలా? మీ మంగళసూత్రాలు అమ్మి ఎవరు పిల్లలు ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. This is supposed to we'll discuss that. No, what I am trying to say here, today is World Population Day. మనం వరల్డ్లో నంబర్ 1 అయ్యాము. ఎందుకు అయ్యాము? ఎందుకంటే మన దగ్గర పాపులేషన్ కంట్రోల్ పాలసీని మనం సీరియస్గా ఇంప్లిమెంటేషన్ తీసుకురాలేదు లాస్ట్ 10 yearsలో. ఒకవేళ తీసుకురాలేదు, అందుకోసమేగా మనం వరల్డ్లో నంబర్ 1 అయ్యాము. ఇంకోటి మీరు ఇక్కడే చూడొద్దు, ఇది వృద్ధులు పెరిగిపోతారు. వాళ్ళ సోషల్ సెక్యూరిటీ మొదట పొలిటికల్ ఇష్యూ డిస్కస్ చేసిన తర్వాత మైగ్రేషన్ ఎంత ఉంది, లేదు ఓల్డేజ్ ఎంత ఉంది, లేదు సాంస్కృతికంగా ఎంత, ఏ కులాలు వాళ్ళు, ఏ వృత్తులు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. మీరు ఇప్పుడు పొలిటికల్ ఇష్యూ మనం డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ వాట్ పొలిటికల్ ఇష్యూ అంటే ఏంది? మన దగ్గర అవేర్డ్ పొలిటికల్ లీడర్షిప్ ఉందా లేదా, అవేర్ గవర్నమెంట్ ఉందా లేదా అంటే దానికి ఆన్సర్ నో. ఎంతసేపు మనల్ని ఎమోషనల్ ఫూల్ చేసి అధికారం చేజిక్కించుకొని జనగణన చేయకుండా సోకాల్డ్ ఇప్పుడు 3 నుంచి 5 trillion ఎకనామీ చేయబోతున్నాం అంటున్నారు. మరి ఏది దేశ సంపాదన మొత్తం దేశ ప్రజలకు ఎలా పంచిర్రు జనగణన చేయకుండా అన్నదే డౌట్ఫుల్ ఇక్కడ. ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. బట్ ఇట్ కనెక్టెడ్, ఇట్ రిలేటెడ్ టు పాలిటిక్స్ కాబట్టి టు ద లిమిట్ టాపిక్ మాట్లాడితే ఎస్, బీజేపీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సాదిక్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. నాది వినిపిస్తుందా?